గ్రంథము యోబు గ్రంథము 6వ అధ్యాయము యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి. చూడండి, ఇక్కడ యోబు భక్తుడు తన జీవితంలో యోబు భక్తుడు తన స్నేహితులు ముగ్గురు స్నేహితులు అతనికి కలిగిన శ్రమలో యోబుకు భయంకరమైన శ్రమ కలిగింది. యోబు భక్తుడికి భయంకరమైన శ్రమ కలిగినప్పుడు అతనికి కలిగిన శ్రమలో అతనిని ఓదార్చడానికి తన ముగ్గురు స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ స్నేహితులు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యోబు గారు అంటున్నారు, ఆయన మంచి మాట అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియచేయండి. యోబు అంటున్నాడు, ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. ఆయన అంటున్నాడు 22-23 వచనంలో, ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా, మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏదైనా తెమ్మని నేను మిమ్మల్ని అడిగితినా, పగవారి చేతిలో నుండి నన్ను విడిపింపుడని నేను అడిగితినా, బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచించుడని నేను మిమ్మలను అడిగితినా. శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా ఈ బాధలో నుండి ఎవరు తప్పిస్తారు, ఈ శ్రమలో నుండి ఎవరు నన్ను విడిపిస్తారు, ఈ బాధలో నుండి తప్పించబడడానికి మార్గం ఏది అని చెప్పి ఎతుక్కుంటూ ఉంటారు, మనుషుల వైపు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యోబు గారు అంటున్నాడు, ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగానా? ఏదైనా నాకు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, ధనం ఇవ్వండి, నాకు వస్త్రాలు ఇవ్వండి, ఈ అనారోగ్యం నుండి విడిపించడానికి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని నేను మిమ్మలను అడిగితున్నా లేదు కదా. మీ ఆస్తిలో నుండి నా కొరకు కొంత బహుమానము తెమ్మని నేను మిమ్మల్ని అడిగానా? పగవారి చేతిలో నుండి నన్ను విడిపించమని నేను మిమ్మలను అడిగానా? బాధపరచు వారి చేతిలో నుండి నన్ను విమోచించమని నేను మిమ్మలను అడిగితున్నా. ఇవేవి నేను అడగట్లేదు. ఆయన అడుగుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నాకు ఉపదేశము చేయుడి. ఇది ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, ఒకసారి చదవండి బ్రదర్, చదవండి ఇదే మాట ఇంగ్లీష్లో చదవండి. టీచ్ మీ అంటే నాకు బోధించండి, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. ఎవరు ఈ మాట అంటున్నారు? నాకు నేర్పండి, నాకు పాఠాలు నేర్పండి, నేను నేర్చుకుంటాను. ఇక్కడ చూడండి, యోబు ఎంత మంచి మాట. నాకు నేర్పండి, ఉపదేశము చేయండి, నాకు నేర్పండి, భక్తి నేర్పండి, విశ్వాసము నేర్పండి, దేవుని మార్గంను నాకు నేర్పండి. ఎవరండి మాట అంటున్నారు? యోబు భక్తుడు. ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏదో సామాన్యమైన వ్యక్తి నాకు నేర్పండి అని అడగట్లా. ఒక సామాన్యమైన వ్యక్తి నాకు తెలియదండి, దేవుని మార్గం నాకు తెలియదండి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నాకు తెలియదండి, దేవుణ్ణి ఎలా సేవించాలో నాకు తెలియదండి అని ఒక సామాన్యమైన వ్యక్తో, అప్పుడే రక్షింపబడిన వ్యక్తో ఈ మాట మాట్లాడట్లా. దేవుని చేత సాక్ష్యం పొందాడు. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. యోబు ఎలాంటి వాడండి? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని యోగ్యతలు యోబు గారికి
ఉన్నాయి. అయినా యోబు అంటున్నాడు, నాకు నేర్పండి, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. నేర్చుకునే స్థితిలో యోబు ఉన్నాడు. యోబును గురించి మనుషులు ఇచ్చిన సాక్ష్యం, తన భార్య సాక్ష్యం ఇచ్చింది. యోబును గురించి దేవుడు సాక్ష్యము ఇచ్చాడు. యోబును గురించి సాతాను కూడా సాక్ష్యము ఇచ్చాడు. యోబును గురించి సాతాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడా? దేవునితో అంటున్న మాట, యోబు ఊరకే, నిజమే దేవా నువ్వు చెప్పింది వాస్తవమే, యోబు యథార్థవంతుడిగానే ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగానే ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు, వాస్తవమే. కానీ ఊరకనే అతడు నీ యందు భయభక్తులు గలవాడయ్యాడా? అతనికి ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, పేరిచ్చావు, ప్రఖ్యాతి ఇచ్చావు, ఎన్నో మేలులు యోబుకు చేసావు, కాబట్టి అతడు దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు అని చెప్పి సాతాను దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాడు. మనుషులందరిలో సాక్ష్యం పొందాడు యోబు భక్తుడు, దేవుని యొద్ద సాక్ష్యము పొందాడు. ఏమండి, సాతాను దగ్గర కూడా సాక్ష్యాన్ని పొందుకున్నాడు, తన ఇంటిలో తన భార్య ముందు సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇలాంటి గొప్ప భక్తుడు, ఇలాంటి యోగ్యతలు గలవాడు. మరొక మాట చూడండి యోబును గురించి, మరొక మాట చూడండి 29వ అధ్యాయం, యోబు గ్రంథము 29వ అధ్యాయం చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 8వ వచనం, యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాటలాడక ఓరకునిరి, వారి నాలుక వారి అంగిలకు అంటుకునెను. ఎంత యోగ్యత గలవాడండి యోబు. యవనులంట ఆయనను చూచి దాక్కున్నారంట. యవనులు ఆయనను చూసి దాక్కున్నారు. అమ్మో యోబు గారు వస్తున్నారు, అమ్మో ఆయన ముందు మనం కనపడకూడదు, ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఆయన ముందు కనపడితే ఆయన మనల్ని ఏదైనా అంటాడేమో అని చెప్పి యోబును చూసి యవనులు దాక్కున్నారంట. యవనులు దాక్కున్నారు, ముసలివారు లేచి నిలబడ్డారు, అధికారులు మాటలాడుట మాని నోటి మీద అంతే. అంత యథార్థపరుడు, అంత న్యాయవంతుడు, అంత భయభక్తులు గలవాడు. యోబులో ఏమాత్రము ఏమండి చెడును మనం చూడలేం. అలాంటి భక్తుడు, అలాంటి యోగ్యత గలవాడు. ఆయన అంటున్నాడు, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. ఈనాడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మనం నేర్చుకునే వారిగా ఉన్నామా? యోబు అలాంత యోగ్యత గలవాడు, దేవుని ఎదుట సాక్ష్యం పొందినవాడు. అతడు వెళుతుంటే యవనస్తులు పారిపోయే స్థితిలో ఉన్నవాడు, దాగుకున్నవారు, ఏమండి అధికారులు నోటి మీద చేయి వేసేంత గౌరవము కలిగిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా, నేను ఎక్కడైనా తప్పిపోయాను. ఆయన అంటున్నాడు, నాకు నేర్పండి. మన జీవితాల్లో మనం నేర్చుకునే వారిగా ఉన్నామా? మనం నేర్చుకునే వారిగా ఉన్నామా? యోబు మంచి మాట అంటున్నాడండి, నాకు నేర్పండి, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. ఎంతమంది ఈ స్థాయిలో ఉన్నారు? ఎంతమంది ఈ స్థాయిలో ఉన్నారు? జ్ఞానవంతుడంట విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడంట, మూఢుడు దాన్ని త్రోసివేస్తాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే వినటానికి ఎక్కువ ఆశపడతాడు. జ్ఞానవంతుడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. మూఢుడైతే దాన్ని తోసి, నాకు తెలుసులేవయ్యా నువ్వు చెప్పేదేంటి, నాకు తెలుసులే, నాకు అన్నీ తెలుసు. ఎవరికైనా పిల్లలకి ఏదైనా చెప్తావు అనుకో, వాళ్ళు అంటారు నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది? తల్లిదండ్రులు అనే మాట అండి, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? యోబు లాంటి భక్తుడే నేర్చుకోవడానికి అతడు ఇష్టపడుతున్నాడు. యోబు లాంటి భక్తుడే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఎలా ఉండాలంటే, దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవడానికి ఇష్టపడే వారిగా ఉండాలి. ఉపదేశము వినడానికి, దేవుని యొద్ద నేర్చుకోవడానికి ఇష్టపడాలి.
యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు మార్తమ్మ ఇంటిలోకి వెళ్ళాడు ప్రభు. మార్తమ్మ గారి ఇంట్లోకి వెళ్ళాడు. మార్తమ్మ గారి ఇంట్లోకి వెళ్తే మార్తమ్మ ఏమో అన్ని పనుల మీద బిజీగా ఉంది. యేసయ్య వచ్చాడు. యేసయ్య దగ్గర ఏదైనా 4 మాటలు నేర్చుకుందాం, యేసయ్య ఏదైనా మంచి మాటలు చెప్తాడేమో, ఆయన పాదాల యొద్ద కొంచెంసేపు కూర్చుందాం, ఆయన చెప్పే మాటలు విందాం అని చెప్పి ఆలోచన లేదు. యేసయ్య బోధలు ఎన్నో విన్నాంలే, పర్లేదులే అనుకుందేమో మార్తమ్మ. మనలాగా నిర్లక్ష్యం చేసింది ప్రభుని. కానీ మరియా యేసయ్య పాదాల యొద్ద కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటుందని ఈలోపు గబగబా పరిగెత్తుకొచ్చింది మార్తమ్మ. ఏంటి ప్రభువా, నీకు చింత లేదా? నేను అనేక పనుల మీద బిజీగా ఉన్నాను, పనులు చేసుకోలేకపోతుంటే నా సహోదరి ఏమో నీ పాదాల యొద్ద కూర్చుని వింటుంది, నీకు చింత లేదా అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా మార్తా, నువ్వు అనేక పనుల మీద, నువ్వు చాలా విస్తారమైన పనుల మీద పెట్టుకుని నువ్వు చింతపడుతున్నావు, కానీ మరియా శ్రేష్టమైన దానిని, అనుకూలమైన దానిని, ఎవ్వరూ ఆమె వద్ద నుండి తీసివేయలేని దాన్ని ఆమె సంపాదించుకుంది. అది ఎక్కడ దొరుకుద్ది? యేసయ్య పాదాల వద్ద మనం కూర్చుని నేర్చుకున్నప్పుడు అది మనకు ఎవ్వరు తీసివేయలేంది, శ్రేష్టమైనది, అనుకూలమైనది ఎక్కడైనా దొరుకుద్దనంటే అది ప్రభు పాదాల వద్ద దొరుకుద్దండి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి. యేసయ్య వద్దకు శిష్యులు వచ్చారు, 12 మంది శిష్యులు వచ్చి ఒకరోజు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించండి. ఏమడుగుతున్నాడండి? నువ్వు ఎప్పుడైనా అడిగావా? ప్రభువా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, జ్ఞానయుక్తంగా అయ్యా ఆత్మలో ప్రార్థన చేయటం నాకు రావట్లేదు ప్రభువా, ఎక్కువ సమయం నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను, బైబిల్ని ధ్యానించడం నాకు రావట్లేదు, ప్రార్థించడం నాకు చేత కావట్లేదు, ప్రభువా నాకు నేర్పండి అని ఎప్పుడైనా మనం అడిగామా? మనమేమనుకుంటే మనం అందరికంటే ఎక్కువ ప్రార్థన ఎక్కువ బాగా చేస్తాం, మనల్ని మనం పోల్చుకుంటాం. అలాగా నేను వాళ్ళకంటే ఎక్కువ బాగా ప్రార్థన చేస్తా, వాళ్ళకంటే బాగా ఎక్కువగా వాక్యాన్ని చెబుతాను, వాళ్ళకంటే ఎక్కువగా నేను ఉన్నానని మనల్ని మనం ఏమండి తృప్తిపరుచుకుంటున్నాం. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, నాకు నేర్పండి. ఏమన్నాడండి? నాకు నేర్పండి, నేను నేర్చుకుంటా. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని మాటలను మనం విని వాటి ప్రకారం చేసి దాన్ని నేర్చుకునే వారిగా ఉంటే మన జీవితాల్లో మనం మేలు పొందుతామండి. ఇక్కడ యేసయ్యను అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పండి. ఎలా ఆత్మానుసారంగా ప్రార్థన చేయటంలో మాకు తెలియట్లేదు ప్రభువా, ఎలా ఆత్మీయంగా, ఎలా నడిపింపుతో ప్రార్థన చేయటం ఎలాగో మాకు తెలియట్లేదు ప్రభువా, మాకు నేర్పండి అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు యేసయ్య వారికి ప్రార్థనను ఎలా చేయాలో నేర్పాడు. వారు ఏమండి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. ఇన్ని యోగ్యతలు కలిగి కూడా ప్రభు వద్దంటున్నాడు, ప్రభువా మాకు నేర్పండి. అనేక విషయాలు వారికి తెలియని విషయాలను ప్రభు యొద్దకు వచ్చి అడిగేవాళ్ళు. యేసుప్రభు ఒక విత్తువాని ఉపమానాన్ని ప్రభు చెప్పారు. ఇదిగో విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేల మీద పడినాయి, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినాయి అని ఉపమానాన్ని చెప్పారు. ఇది వారికి అర్థం కానప్పుడు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటి, మాకు నేర్పండి అని చెప్పినప్పుడు ప్రభు వారికి నేర్పుతున్నాడు. ఇదిగో విత్తువాడు, ఏమండి విత్తువాడు ఎవరంటే సేవకుడు, పరిశుద్ధాత్ముడు సేవకుడిని పోలి ఉన్నాడు, విత్తనము దేవుని వాక్యము అని చెప్పి అనేక విషయాలను, వారికి తెలియని విషయాలని ప్రభు యొద్ద అడిగి వారు తెలుసుకునేవారు. మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొద్ద నేర్చుకునే వారిగా ఉండాలి. ఎప్పటితో నా పని అయిపోయింది, పర్లేదు, నేను బాప్తిసం పొందాను, మారు మనసు పొందాను, బైబిల్ చదవటం వచ్చింది, చిన్నగా ప్రార్థన చేయటం వచ్చింది, ఇక పర్లేదు, నేను ఎవడు చెప్పినా ఇక విన్నో నేర్చుకోను అనే స్వభావం మనలో ఉండకూడదు. ఒకరోజు దేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 20
2వ అధ్యాయం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. ఇక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తితో, కొన్య అనే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతూ అన్నాడు, నీ క్షేమకాలములో నేను నీతో మాట్లాడా, కానీ నీవు విననన్నావు. నాకు తెలుసులే, నీవేంటి నాకు చెప్పేది. కొంతమంది ఇలాగ ఉంటారండి, నీవేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు, నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు, నా జీవితాన్ని నేను ఎలా కట్టుకోవాలో నాకు తెలుసు, నా జీవిత అడుగులు ఎలా వేయాలో తెలుసు, నీవేంటి నాకు చెప్పేది అని కొంతమంది దేవుణ్ణి అంటారు, సేవకులు అంటారు, తల్లిదండ్రుల్ని అంటారు. వినటం నేర్చుకోరు, వినటం నేర్చుకోరండి. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అన్నాడు, నీ క్షేమకాలములో నీతో నేను మాట్లాడా. క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి, నా కుమారుడా అదుగో ఆ త్రోవలోకి వెళ్ళబాక, నా కుమార్తె ఇది నీవు చేయవద్దు అని క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ మనం ఏం చేస్తామండి, కొంతమంది వినరు, దేవుని మాటలు నేర్చుకోవడానికి ఏమండి మనసు పెట్టరు. ఇక్కడ అంటున్నాడు, క్షేమకాలంలో నేను నీతో మాట్లాడాను, నేను విననని వంటివి, నా మాట వినకపోవుట బాల్యము నుండి నీవు వాడుక చేసుకున్నావు. కొంతమంది వాడుక చేసుకుంటారు, దేవుని మాట పెడచెవిని పెట్టడం, వినటం అలవాటు చేసుకోరు, నేర్చుకోవటం అలవాటు చేసుకోరు, దేవుని మాటను బట్టి అడుగులు వేయటం నేర్చుకోవటం అలవాటు చేసుకోరు. ఇక్కడ కొన్ని అని అంటున్నాడు, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడు, కానీ నువ్వు విననన్నావు. నీ బాల్యము నుండి నా మాట వినటం నీవు వినకపోవటమే వాడుక చేసుకుని. కానీ భక్తుడైన యోబు అంటున్నాడు, నాకు నేర్పండి, నేను వింటా, నాకు నేర్పండి అంటున్నాడండి. మన జీవితాల్లో నేర్చుకునే వారిగా ఉండాలి. యవనస్తులు నాడు ఎంతమంది పాడైపోవడానికి గల కారణం, క్షేమకాలములో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే వినట్లా. క్షేమకాలంలో దేవుడు మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు వినకపోతే జీవితంలో నష్టం కలుగుద్దండి, జీవితంలో నష్టం కలుగుద్దు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపును నేను ఎట్లు తృణీకరించును, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఏమంటాడండి, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నా హృదయ గద్దింపుని నేను త్రోసి, నా బోధకుల మాట నేను వినకపోతిని, నేర్చుకోకపోతిని, వారి మాట విని దాని ప్రకారం నడవటం నేను నేర్చుకోలేదు. ఏమైంది, తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించిపోయింది. కొంతకాలానికి ఎందుకు పనికిరానోడైపోయాడు, కొంతకాలానికి ఎవరికి ఉపయోగపడని వాడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత అంటున్నాడు ఏమని, అయ్యో ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేశాను, ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేశాను, నా బోధకుల మాటకు నేను ఆలకించలేదు, వినలేదు, వారి మాట త్రోసివేశాను అని ఇప్పుడు అంటున్నాడు. మాంసము శరీరము క్షీణించి పోయిన తర్వాత, మాంసము శరీరము క్షీణించిపోయింది, అంత అయిపోయింది, సమయం అంతా పోయింది, సమయం అంతా వ్యర్థం చేసుకున్నాడు. చదువుకునే టైంలో చదువుకోకుండా, ఏమంటే చేయవలసిన సమయంలో పని చేయకుండా, వ్యర్థమైన వాటిని చూసి వ్యర్థమైన వాటితో సమయం గడిపి సమయం అంతా పోయిన తర్వాత ఏమండి అప్పుడు అంటాడు, అయ్యో నేను ఉపదేశకుల మాట ఎట్లు త్రోసివేశాను, నా బోధకుల మాట ఎందుకు వినలేదు నేను. అప్పుడు బాధపడే ఉపయోగం లేదండి. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, దేవుడు నీకు ఏమండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి
సమయాన్ని పోగొట్టుకుని అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అన్నీ అయిపోయి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడే వినాలి, నేర్చుకోవాలి ప్రభు మాటలు. ఇక్కడ చూడండి, వీడికి నేర్పాలని తన తల్లి బోధ చేశారంట. వినలా, నేర్చుకోలా. ఒరే, ఆ జారస్త్రీ సందు ఎద్దుకు వెళ్ళొద్దురా, జారస్త్రీ సందు ఎద్దుకు వెళ్ళొద్దు, అదిగో అపవిత్రమైన స్థలాల్లో నుంచోవద్దు, అదిగో అపవిత్రమైన ప్రాంతాలకు వెళ్ళొద్దు అని బోధకులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినలా. ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, ఇష్టం వచ్చినట్లు వెళ్ళాడు. చివరికి జీవితం పాడైపోయిన తర్వాత, మాంసము శరీరం అంతా పాడైపోయిన తర్వాత చెయ్యి ఎత్తలేకపోతున్నాడు, చెయ్యి దించలేకపోతున్నాడు. బెడ్ మీద అట్టుండి అప్పుడు అనుకుంటున్నాడు ఏమని, అయ్యో నా ఉపదేశకుల మాట నేను ఎందుకు త్రోసివేశాను, నేనెందుకు నా చిన్నతనంలో నేను ఎందుకు భక్తిని నేర్చుకోలేకపోయాను, ఎందుకు నేను దేవుని మాటలు నేర్చుకోలేకపోయాను అని అప్పుడు బాధపడుతున్నాడు. అప్పుడు బాధపడితే ఉపయోగం ఉందండి. ఇప్పుడు ఉద్యోగం చేసే సమయంలోనే ఇప్పుడు 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉద్యోగానికి ప్రభుత్వానికి ఒక టైం ఉంటుంది. ఆ లోపే కష్టపడాలి. ఆ లోపు కష్టపడితేనే చదువుకునే టైంలో చదువుకోవాలి, ఉద్యోగం ప్రయత్నం చేసే సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేసుకోవాలి, ఇవన్నీ నడిపించుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత, సమయం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ఉద్యోగం రాలేదని బాధపడితే ఉపయోగం ఏమైనా ఉండదంటారా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నీకు సమయం ఉండగానే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే నువ్వు నేర్చుకోవడానికి నీ బ్రతుకును కట్టుకోవటం, నేర్చుకోవటం ఏమండి అభ్యాసం చేసుకోవాలి. భక్తుడైన యోబు గారు అంటున్నాడు, నాకు నేర్పండి, నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను, నేర్చుకునేవాడిగా ఉంటాను. జీవితంలో మనం ఎప్పుడు కూడా మన అడుగులు ఎలా ఉండాలంటే ప్రతి నిత్యము మనం నేర్చుకునేవారిగా ఉండాలి. మన ప్రభు ఎవరంటే ఏమండి మన దేవుడు బోధకుడు. ఆయన యొద్ద మనం నిత్యం ఏం చేయాలంటే నేర్చుకునేవారిగా ఉండాలి. నాకు తెలుసులే అని మనం గర్వముగా ప్రవర్తించకూడదు. యోబు అంటున్నాడు, నాకు నేర్పండి. ఏమన్నాడండి? నాకు నేర్పండి. రెండో మాట అంటున్నాడు, నేను మౌనముగా ఉండేదని. ఏమన్నాడండి? నేను మౌనిగా ఉండే. కొంతమంది మౌనంగా ఉండటం చేత కాదు. మౌనంగా ఉండటం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవటం నేర్చుకోవాలి. పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎదుటివారి వలన కానీ ఏమండి కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు మనము మాట్లాడి మనము గయ్యాలుగా మారకూడదు. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను మౌనముగా ఉండేదను. ఏమన్నాడండి? నేను మౌనంగా ఉండేదను. యాకోబు పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మౌనముగా ఉండాలి. మన కోపములో ఏదో అనేస్తాం, అనకూడని మాటను అనేస్తాం. మరలా తీసుకోగలమా? అనకూడని మాటను అనేసాం. తండ్రినైనా తల్లినైనా ఏమంటే దైవజనుడినైనా నీ భర్తనైనా నీ భార్యనైనా అనకూడని మాట అనేసావు. మరలా దాన్ని తీసుకోగలవా? తీసుకోలేము. కోపం వచ్చినప్పుడు మనము మౌనముగా ఉండటం గలగల మాట్లాడటం నేర్చుకోకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, గయ్యాలితో కాపురము చేయుట కంటే ఒక మిద్దె మీద ఒక మూలన ఉండటం శ్రేష్టం. అంటే ఎవరితో? గయ్యాలితో కాపురం చేయుట కంటే ఒక మిద్దె మీద ఒక మూలన ఉండటం మంచిదంట. అంటే గయ్యాలి నోరు ఎలా ఉంటుందంటే గలగల గలగలగలమని మాట్లాడింది. పద్దాక మాట్లాడినట్టే ఉంటుంది. కానీ
మౌనముగా ఉండటం నేర్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు గలగల మాట్లాడకూడదు. కోపం వస్తుంది, కానీ ఇక్కడ అంటున్నాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, దేవుని నీతిని నెరవేరుస్తుందా? పరిస్థితి బాగోనప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు కేకలేస్తావు, గొడవ చేసుకుంటావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఓ మాట్లాడతావు, నోటి వెంట మాటలు వచ్చేస్తాయి. ఒక మాట అంట మాట తండ్రితో మాట్లాడుతున్నావు, తల్లితో మాట్లాడుతున్నావు, బిడ్డలతో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక ఇక్కడ అంటున్నాడు యోబు భక్తుడు అన్నాడు, తనకు కలిగిన శ్రమ అంతటిలో మౌనము వహించటం ఇష్టపడుతున్నాడు. ఏంటండి? మౌనము వహించటానికి ఇష్టపడుతున్నాడు. నేను మౌనముగా ఉంటా. ఏమన్నాడండి? దేవుని స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. నేను మౌనముగా ఉంటా. మరి నువ్వు మౌనంగా ఉంటున్నావా? నీ ఇంటిలో పరిస్థితులు, కొన్ని విషమ పరిస్థితులు వస్తున్నప్పుడు, నీ భర్త చెలరేగిపోతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావా? ఒక ఆవిడంట వచ్చి, అయ్యగారు నా భర్త నన్ను కొట్టాడండి అందంట. ఏముంది? నా భర్త నన్ను కొట్టాడండి, నా భర్త నన్ను కొట్టి చెవు కొరికేసాడండి. ఆడేం చేశాడు? చెవు కొరికేసాడు. ఈ మొక్కు ఊడిపోయింది. మొక్కు ఊడిపోతే అయ్యగారి దగ్గరికి వచ్చింది. అయ్యగారు నా భర్త నన్ను చెవు కొరికాడు, ఈ మొక్కు ఊడిపోయిందంటే. అరే మారు మనసు పొందో, బాప్తిసం పొందో బుద్ధిహీనుడా, ఎందుకు చెవు కొరికావు? ఇది తప్పు కదా, చేయొచ్చా అని అడిగితే, అయ్యగారు నేను కొట్టడం, చెవు కొరకటం వాస్తవం, ముందెవరు కొట్టారు అడగండి అందంట. ఏమన్నాడు? ముందెవరు కొట్టారు అడగండి అయ్యగారు అన్నాడంట. అంటే ముందెవరు కొట్టారు? భార్య కొట్టేసింది. ఎవరిని? భర్తని. ఆయన కొట్టనల్లు కొట్టేసింది. వాడు కోపం తట్టుకోలేక చెవు కొరికేశాడు. ఇలా చెవులు కొరుకోకూడదు, కొట్టుకోకూడదు. కొన్ని విషయాల్లో భర్త కోపం వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. భార్య కోపం వస్తుంది, బైబిల్లో ఏముంది? మీ భార్యలు బలహీనులని ఎరిగి మీరు జ్ఞానంతో కాపురం చేసుకోండి. భార్యలు ఎవరో బలహీనమైన ఘటములు అని ఎరిగి జ్ఞానంతో కాపురం చేసుకోండి. అంతేగాని కొరుక్కోవటం, కోసుకోవటాలు ఉండకూడదు. కొన్ని విషయాలు భర్త కోపం వచ్చినప్పుడు భార్య మౌనం అవ్వాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త మౌనం అవ్వాలి. మౌనం అనేది ఎంతో అది గొప్ప శ్రేష్టమైనదండి. యోబు అన్ని బాధలు పడుతున్నా మౌనముగా ఉన్నాడంట. ఏం మాట్లాడట్లా యోబు భార్య గబగబా వచ్చేసింది, గలగల మాట్లాడుద్ది. యోబు భార్య ఏం చేస్తుంది? గలగల మాట్లాడుద్ది. ఏంటయ్యా ఎంతకాలం ఉంటావు? యథార్థవంతుడికి ఎంతకాలం ఉంటావు? దేవుని దూషించి చచ్చిపో అని గలగలమ్మని మాట్లాడేస్తుంది. యోబు అట్ట మాట్లాడాడండి, మౌనముగా మంచిగా జ్ఞానయుక్తంగా సమాధానం. ఏంటి? మేలు పొందడానికి దేవుడా, మేలు పొందినప్పుడు దేవుని స్తుతించాం, మేలు పొందినప్పుడు దేవుణ్ణి ఆరాధించాం కదా, కీడు వస్తే అనుభవించమా అని మాటతో కూడా పాపం చేయకుండా మౌనముగా మాట్లాడాల్సిన మాట మాట్లాడాడు, మౌనముగా ఉన్నాడు. కొన్ని నాట్లకి మౌనము ఎంతో శ్రేష్టముగా ఉంటుందండి. ఏమండి? మౌనముగా ఉండాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. మన నోటిని మనం కాచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. అందుకని ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి మౌనముగా ఏం చేయాలండి? నిదానించువాడిగా. కొంతమంది మాట్లాడడానికి మొదలెడతారు, మాట్లాడటమే ఎక్కువ, నిదానించటం ఉండదు. కానీ దేవుని పిల్లమైన మనం మౌనముగా, కొన్ని పరిస్థితులు వస్తాయండి, కొన్ని విషమ పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మౌనముగా దేవునిని స్తుతించేవాడు. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం, కీర్తనలు 62వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రభువా వారి క్రియల చొప్పున, 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఏమన్నాడండి? నా ప్రాణము
దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. ఒక్కో సమయాల్లో మనం మౌనంగా ఉండాలి. ఏమండి, దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే దేవుడు మోషే గారితో అన్న మాట, మోషే నువ్వు ఓరక నిలుచుండి చూడు. ఏం చేయమంటాడండి? నువ్వు ఓరక నిలుచుండు, మౌనంగా ఉండు, అంతే. నువ్వు మౌనముగా ఉంటే నేను అద్భుతము చేస్తా నీ జీవితంలో, మన జీవితంలో. మనం ఏమండి సనగటం వలన, గొనగటం వలన అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి భర్తను తిట్టి, భార్యను తిట్టి, పిల్లలను తిట్టి అని గలిబిలి చేయటం వలన అద్భుతాలు జరగవు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుద్ది. కాబట్టి నేను మౌనంగా ఉన్నా. ఈ శ్రమలో మౌనంగా ఉండు, బాధలో మౌనంగా ఉండు, కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. ఏమండి, యోబు భక్తుడు అంటున్నాడు, నేను మౌనముగా ఉంటాను. ఏమన్నాడండి? అంతేకాకుండా మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ఏంటి? తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉన్న. పొరుగు వారిని ఒకవేళ తృణీకరిస్తాడు. రైట్, ఎవడరా నువ్వు, ఏంట్రా నువ్వు చేసేది ఏంట్రా అని పొరుగు వారిని ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. అలాంటి వాడు ఎవడంటే బుద్ధిహీనుడు. వివేకి అయిన వాడు మౌనముగా ఉంటాడు. ఏం జరిగినా మౌనంగా ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అంతే. వివేకి అయిన వాడు మౌనముగా ఉంటాడు. మనము కూడా దేవుని పిల్లలమైన మనం మౌనముగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా సౌలును అభిషేకించాడు. ఇశ్రాయేలుకు రాజుగా సౌలును అభిషేకించి, ఇశ్రాయేలుకు రాజుగా సౌలుకు పట్టాభిషేకం కట్టి, సౌలును రాజుగా నియమించి ప్రజలందరి ఎదుటకు సమూయేలు భక్తుడు తీసుకువచ్చాడు. రాజ్య పరిపాలన పద్ధతి సౌలుకు దేవుడు నేర్పించి ఒక గ్రంథాన్ని రాసి దేవుని సన్నిధిలో పెట్టి ఆ రోజు సౌలును రాజుగా అభిషేకించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అనేకులు అందరూ ఏం చేశారంటే రాజుకు కానుకలను తీసుకుని వెళ్ళారు. అంగీకారానికి ఒక పద్ధతిగా రాజుకు కానుకలను తీసుకుని వెళ్ళి రాజుకు ఏమండి అంగీకరించినట్లుగా చేశారు. కానీ అక్కడ కొంతమంది ఏం చేశారో తెలుసా? ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా, క్షమించండి, అది కాదు, ఒక్క నిమిషం. 10వ అధ్యాయము 26-27 వచనాలు. సౌలు గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు అని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలను తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరక ఉండను. అప్పుడేమయ్యాడు? సౌలు రాజు అయిపోయాడు. సౌలును రాజుగా అభిషేకించాడు. అభిషేకించినప్పుడు హృదయ ప్రేరణ నొందిన శూరులందరూ అతని వద్ద వెళ్ళారు. పనికి మానిన కొంతమంది మనుషులు ఏం చేశారంటే, వీడేంట్రా మనకు రాజు, వీడేం పరిపాలన చేస్తాడు, వీడికేమొచ్చు పరిపాలన చేయటం, వీడు బుడ్డగాడు మన కళ్ళ ముందు చిన్నోడు, వీడేం పరిపాలన చేస్తాడు, వీడికేమొచ్చు పరిపాలన చేయటం అని చెప్పి
సౌలును తృణీకరించారు. సౌలును హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. సౌలును హేళన చేస్తున్నారు. వీడికేమొచ్చు పరిపాలన చేయటం అని చెప్పి నిర్లక్ష్యం చేసి అతన్ని తిడుతూ ఉంటే అతడేం చేశాడంటే చెబుటివాడైనట్టు ఊరక ఉన్నాడు. అదే జ్ఞానం అండి. ఓసారి కొంతమంది మనల్ని తృణీకరిస్తారు, మనల్ని హేళన చేస్తారు. కొంతమంది మనలో ఏ తప్పు లేకపోయినా, ఇక్కడ సౌలు ఏమైనా తప్పు చేశాడండి? దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు రాజ్యాధికారాన్ని సౌలుకి అప్పగించాడు. సౌలేమి తనకు కావాలని లాక్కున్నదేమీ కాదు. కానీ అక్కడ కొంతమంది బ్యాచ్ ఉంటారు, కొంతమంది బ్యాచ్ ఎట్టగా ఉంటారు. ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే ప్రజలను తృణీకరిస్తారు. వాడేంటయ్యా, వీడేంటి, వాడికి ఏమొచ్చు, వీడికి ఏమొచ్చు. ఈ రాజకీయాలు ఇదే గొడవలు, ఇలాగ గొడవలు మొదలవుతాయి. వాడేం పరిపాలన చేస్తాడు, వీడేం పరిపాలన చేస్తాడు, వాడికి రాదు, వీడికి రాదు అని చెప్పి ప్రజలను తృణీకరిస్తారు. ఇక్కడ అలాగే కొంతమంది ఏం చేశారంటే సౌలును తృణీకరించాడు. ఆయన ఉండంగానే మాట్లాడాడు. వెంటనే సౌలను చాయ్ వీడిని వేసేయండి, లోన వేసేయండి అంటే ఏం చేస్తారు? వారిని లోనబడేస్తారు. కానీ సౌలు ఏం చేశాడు? ఆ సమయంలో చెబుటివాడైనట్టు మౌనంగా ఉన్నాడు. ఇక్కడ సౌలు జ్ఞానవంతుడిగా ఉన్నాడు, వారు బుద్ధిహీనులుగా పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. మనల్ని కూడా కొంతమంది తృణీకరిస్తారండి. ఆడికేం తెలుస్తాయా భక్తి, ఆడికేం తెలుసు ప్రార్థన, నాకంటే ఎక్కువ చేస్తాడు ప్రార్థనాడు, వాడేంటి, వాడి కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఆడి పరిస్థితి ఏంటి అని కొంతమంది ఊరికనే తృణీకరిస్తారండి. దేవుని పిల్లలను కూడా తృణీకరిస్తారు, దైవజనులను కూడా తోటి విశ్వాసులను కూడా తృణీకరించే మనస్తత్వాలు. వీరేమన్నారంటే తృణీకరిస్తుంటే సౌలు ఏం చేశాడు? మౌనంగా చెవిటివాడైనట్టు దేవుని పిల్ల ఇలాగ ఉండాలండి. ఒకవేళ నీ కుటుంబాన్ని తృణీకరించిన, నిన్ను తృణీకరించిన, నీ బిడ్డలను తృణీకరించిన, నువ్వెలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. దేవుడే ఒక సమయానికి సమాధానం ఇస్తాడు. మనం మౌనంగా ఉంటే చాలండి. యోబు అంటున్నాడు, నాకు నేర్పండి, నేను మౌనముగా ఉంటా. నువ్వు జ్ఞానవంతుడివైతే మౌనంగా ఉంటావు, నువ్వు జ్ఞానము గల స్త్రీవైతే మౌనంగా ఉంటావు. ప్రతిదానికి చిల్లర బల్లరగా అరవ్వో. ప్రతిదానికి కొంతమంది కుక్క కోసం అరుతారు, ఏమండి, కొంతమంది కోళ్ళు వచ్చినాయి అరుతారు. ప్రతిదానికి అరుపులు, గొడవలు, గుద్దులాట్లు. బాబోయ్, ఆ కొంప చూడలేమిక భయంకరంగా ఉండదు పరిస్థితులు. మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. సమాధానం దేవుడు కొంత సమయానికి దేవుడి పరిష్కారం చేస్తాడండి. యోబు అంటున్నాడు, నేను మౌనంగా ఉంటా. మరి నువ్వు మౌనంగా ఉంటావా? నీ భర్త నేను ఒక మాట అన్నాడు అనుకో, మౌనంగా ఉంటావా? నీ భార్య ఒక మాట ఉందనుకో, మౌనంగా ఉంటావా? పిచ్చి కుక్కలాగా అరుతావా? దేవుని పిల్లమైన మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మౌనం అనేది అన్నిటికీ సమాధానము. ఇక్కడ భక్తుడైన యోబు గారు అంటున్నాడు, నేను మౌనముగా ఉండేదను. అండ్ మళ్ళీ మరొక మాట ఆయన అంటున్నాడు, ఏ విషయం ముందు నేను తప్పిపోతున్నా అది నాకు ఏమంటున్నాడండి, ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయండి. యోబు ఎంత మంచి మాట అన్నాడండి. ఏ విషయమందు నేను తప్పిపోయాను. ఎవరండి మాట అన్నది? దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యొద్ద సాక్ష్యము పొందుకున్నవాడు. ఎంత మంచి మాట అన్నాడు. ఏ విషయం ముందు నేను తప్పిపోయానో ఒకసారి నాకు తెలపండి. నాకు తెలియట్లా ఏ విషయం ముందు నేను తప్పిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ నేను తప్పిపోయానో, దేవుని మార్గంలో ఉండి తప్పిపోయానో నాకు తెలపండి. తప్పిపోవటం అంటే ఏంటి? దేవుడు ఒక మార్గాన్ని మన ముందు నిర్దేశించాడు. ఇదిగో ఈ మార్గంలో నీవు వెళ్ళాలి. ఇది పరిశుద్ధులు నడవలసిన మార్గం, ఇది పవిత్రులు ఉండవలసిన మార్గం, ఈ మార్గంలోనే మీరు నడవాలి అని చెప్పి దేవుడు ఒక మార్గాన్ని మనకు నిర్దేశించాడు. ఆ మార్గము నుండి నువ్వు ప్రక్కకు వైదొలగటమే తప్పిపోవటం అండి. ఇక్కడ అంటున్నాడు యోబు భక్తుడు అంటున్నాడు, నేను ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చిందో,
ఏ విషయంలో తప్పిపోయినా? ఏమైనా నాకు గర్వం వచ్చిందా? ఏదైనా నాకు అహంకారం ఏదైనా వచ్చిందా? ఎక్కడ నేను తప్పిపోయా నాకు తెలపండి అయ్యా, నాకు తెలపండి. మనం అడుగుతామండి దేవుణ్ణి, ఏమండి దైవజన్ని అడుగుతాం, అయ్యా నేను ఎక్కడ తప్పిపోయాను నాకు తెలియచేయండి అని మనం అడగగలమా? ఇక్కడ చూడండి, ఏ విషయం ముందు నేను తప్పిపోయానో నాకు తెలియదు. కొంతమంది అంటారు నేను తప్పిపోనండి, నేను ఎక్కడ పడిపోను అని గర్వంగా మాట్లాడతారు కొంతమంది. చూడండి దేవుని వాక్యంలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. చదవండి. సంభవింపలేదు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. పడిపోవటం అనేది జరుగుద్దేమో. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నిల్చున్న వాస్తవమే, ఎక్కడ తప్పిపోలా, భక్తిలో తప్పిపోలా, విశ్వాసంలో తప్పిపోలా, పరిశుద్ధతలో తప్పిపోలా. అయితే నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. యోబు అంటున్నాడు, నేను ఏ విషయం ముందు తప్పిపోయానో నాకు తెలపండి, నేను సరి చేసుకుంటా. నువ్వు అడగగలవా? దేవా నేను ఏ విషయం ముందు తప్పిపోయానో నాకు తెలపండి ప్రభువా, ఏ విషయంలో నేను జారిపోయానో నాకు తెలపండి ప్రభువా అని నువ్వు అడగగలవా? దేవుని ఎదుట అడగగలవా? మనం అడగండి. మనం ఏం చేస్తామంటే మన తప్పులను మనం కప్పుకుంటాం, మనం చేసే తప్పులను మనం కప్పుకుంటాం. కానీ యోబు అంటున్నాడు, నేను ఏ విషయం మందు తప్పిపోతున్నామో అది నాకు తెలియచేయండి. భక్తుడైన పౌలు గారు అంటారు, యాకోబు అంటాడు, చూడండి ఒకసారి, భక్తుడైన యాకోబు భక్తుడు అంటాడు, ఒకసారి చూడండి 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము ఏమన్నాడండి? అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవరన్న మాట ఇది? యాకోబు భక్తుడు అన్నాడు, మనం అనేక విషయములలో మనము తప్పిపోతున్నాం, అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. నువ్వు అనొచ్చు నేను ఎక్కడ తప్పిపోలేదండి అంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టే. ఇక్కడ యోబు అంటున్నాడు, మనము అనేక విషయములో మనం అందరము తప్పిపోతున్నాం. ఏ విషయంలో తప్పిపోయావో సోదరి, ఏ విషయంలో తప్పిపోయావో సహోదరుడా, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. యోబు అంటున్నాడు, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలపండి. ఈరోజు ప్రభు నీతో మనతో మాట్లాడుతున్నారు. మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, ఒకడు మాట విషయంలో తప్పిన ఎడల, తప్పని ఎడల అట్టివాడు లోపము లేడు, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నటకు శక్తి గల. అంటే మాట ఎందు తప్పిపోతున్నాం. మాట ఎందు తప్పపోతే సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నాడు. మాట ఎందు తప్పిపోతే సర్వ శరీరాన్ని స్వాధీనం ఉండదుక. ఒకటి మాట ఎందు తప్పిపో. ఎన్నిసార్లు తమ్ముడో మాట ఎందు తప్పిపోయావు? దేవునికి ఇచ్చిన మాట యందు నువ్వెన్నిసార్లు తప్పిపోయావు? సోదరి, నువ్వెన్నిసార్లు దేవునికి ఇచ్చిన మాట యందు తప్పిపోతావు? ప్రభువా, ఇదిగో ఈ రోజు నుంచి పవిత్రతతో బ్రతుకుతాను, ఒక సమర్పణ కలిగి, ఒక వైరాగ్యం కలిగి, యథార్థమైన భక్తి కలిగి బ్రతుకుతాను. ఈ రోజు నుంచి కోపము అతిశయము లేకుండా బ్రతుకుతాను. ఈ రోజు నుంచి ప్రభువా నమ్మకముగా జీవిస్తాను. నాకు వచ్చే భాగములో దశమ భాగాన్ని నమ్మకముగా నీకు ఇస్తాను అని కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటే దేవుని ఎదుట మాట ఇచ్చేస్తాం. ప్రభువా, ఇదిగో నాకు బిడ్డ పుడితే ఇదిగో నీకు కానుక ఇస్తా, ఇదిగో నాకు ఉద్యోగం ఇస్తే ఇది నీకు ఇచ్చేస్తా, నీ సేవకి ఇచ్చేస్తా అని కొన్నిసార్లు మనం దేవుని ఎదుట మాట ఇస్తాం. ఆ మాట విషయంలో నువ్వెన్నిసార్లు తప్పిపోయావు? ఎన్నిసార్లు తప్పిపోయావు? భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు మీరు తెలపండి. మాట ఏం తప్పిపోయావేమో
దేవునికి ఇచ్చిన మాట యందు ప్రభువా ప్రతిరోజు వాక్యం చదువుతాను ప్రభువా అని దేవునికి మాట ఇవ్వలేదా? నీవు చదువుతున్న వాక్యం చదువుతున్నావా? మానేసావా? ఎన్నిసార్లు తప్పిపోయావు? ప్రభువా ప్రతిరోజు 1 గంట నీ పాద సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రతి ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా అని మాట ఇచ్చు. తప్పిపోలేదా? తప్పులేదా? రాత్రి లేట్ అయితే ఏమంటే తెల్లవారుజామున లేకుండా నిద్రపోలేదా? అలాంటి విషయంలో కూడా మనం తప్పిపోయామండి. దేవుని యొద్ద ఇచ్చిన మాట విషయంలో తప్పిపోయాం. మనం తెలుసుకోవాలి మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో. యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా నిన్నే ఏ విషయంలో తప్పిపోయామో నాకు నేర్పండి, నాకు తెలియచేయండి, నేను సరి చేసుకుంటా. నువ్వు సరి చేసుకుంటావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడ తప్పిపోయావో దేవుడు నీ కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు నువ్వు దాన్ని సరి చేసుకుంటున్నావా? లేదు, మనం సరి చేసుకోం. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడమండి. ఇష్టపడే మనస్తత్వం ఉన్నవాడైతే, యోబు ఇష్టపడే మనస్తత్వం గలవాడైతే అడుగుతున్నాడు ఏమని? నేను ఎక్కడ తప్పిపోయాను, ఏ విషయంలో తప్పిపోయాను నాకు తెలపండి అయ్యా, నేను సరి చేసుకుంటాను, నేను మరలా యథార్థమైన మార్గంలో నేను ఉంటాను. ఏ విషయంలో తప్పిపోయి నాకు అర్థం కావట్లా, అన్ని విషయాల్లో బాగున్నట్టే ఉన్నాను. ఒకడు నడుస్తున్న మార్గము వాని దృష్టికి సరి అయినదిగానే కనబడినట్లుగా నా దృష్టికి నా మార్గము సరి అయినదిగానే కనబడుతుందయ్యా. మీ దృష్టిలో నేను ఏమైనా పాపం చేశానేమో, మీ దృష్టిలో నేను ఏదైనా అతిక్రమము జరిగించానేమో, మీ దృష్టిలో ఏదైనా చేయకూడని పని నేను చేశాను, నాకు తెలియచేయండి అయ్యా, ఎక్కడ తప్పిపోయానో తెలియచేయండి అని యోబు అన్నట్లుగా నువ్వు అనగలవా? నీ మాట యందు దేవుని యొద్ద ఎన్నిసార్లు తప్పిపోయావు సోదరుడా, సోదరి? ఇక్కడ అంటున్నాడు, మనము మాట విషయం అందు తప్పిపోవచ్చున్నాం. అనేక విషయాల్లో మనము తప్పిపోదు. మన మాట ఏం తప్పిపోతే సర్వ శరీరం అందు మనము లోపము కలిగిన వారు. శరీరం అంతటికి లోపము వచ్చింది. కొంతమంది అబద్ధాలు ఆడేస్తారు, ఇస్తానంటారు ఇవ్వరు, చేస్తానంటారు చేయరు. మాట ఏంది ఏమవుతారంటే తప్పిపోతారు. మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం? చూడండి, మరొక మాట చూద్దాం. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, కీర్తనలు 95వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 40 ఏండ్ల కాలము, ఒక నిమిషం అమ్మా, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గమున తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇక్కడ చూడండి, ప్రభు అన్నాడు 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయానయ్యా. ప్రభు మాట్లాడుతున్నాడండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయా. ఎందుకు విసిగిపోయానంటే వారు హృదయమున తప్పిపోయారు. పైకి బాగానే ఉంటున్నారు, పైకి ధర్మశాస్త్రం బాగానే చదువుతున్నారు, దేవునికి తేవలసిన కానుకలు బాగానే తెస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ వారి అంతరంగంలో తప్పిపోయారు. వారి హృదయమున వారేమయ్యారు? వారి హృదయమున తప్పిపోయిన ప్రజలు. ఒకవేళ పైకి నువ్వు బాగానే కనపడవచ్చు, హృదయమును తప్పిపోయావేమో. దేవునికి ఇవ్వాల్సినది, దేవునికి ఇచ్చిన మాట విషయంలో తప్పిపోయామో, లేకపోతే హృదయంలో పైకి మాత్రం చాలా భక్తుడు కనపడుతున్నావు, వేషానికి మాత్రం ఏమండి చక్కగా వైట్ బట్టలు వేసుకుంటున్నావు, బాగుంటున్నావు, చక్కగా ఉన్నావు, చూసిన వాళ్ళు అమ్మో ఈయన పెద్దయ్య గారండి, పెద్దమ్మ గారండి అని ఏమండి చక్కగా చెప్పుకుంటున్నారు. ఈయన అయ్యగారండి, వైట్ బట్టలు వేసుకున్నాడండి, ఈమె పెద్ద పాస్టర్ గారండి, ఈయన పెద్ద విశ్వాసండి, ఈయన చెడ్డ భక్తుడండి అని చెప్పి మనం వేసుకున్న వస్త్రధారణ బట్టి ప్రజలు మనకు ఒక ముద్ర వేస్తున్నారు. కానీ హృదయంతరంగంలో ఎలా ఉన్నాం? ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నేను వారి వలన విసిగిపోయా. 40 సంవత్సరాలు వారి వలన విసిగిపోయా. ఒకవేళ దేవుడు కూడా మనల్ని బట్టి విసిగిపోతున్నాడేమో. ప్రతిరోజు తప్పిపోవటాన్ని బట్టి దేవుడు విసిగిపోతున్నాడేమో.
మనం ప్రతిరోజు దేవునికి ఇచ్చిన మాటను బట్టి తప్పిపోవటం వల్ల దేవుడు విసిగిపోతున్నాడేమో. పైకి బాగానే ఉన్నాడు ఈ వ్యక్తి, ప్రతి ఆదివారం గుడికి వస్తుంది, ప్రతి శుక్రవారం గుడికి వస్తుంది, కానీ హృదయమందు తప్పిపోయాడు. అయ్యో, హృదయమందు తప్పిపోవటం ఏంటి? మొదటిగా మనిషి ఎక్కడ తప్పిపోతాడు? హృదయమందే తప్పిపోతాడు. హృదయమందు తప్పిపోతే ఆటోమేటిక్గా అన్నిట్లో తప్పిపోతాడు. ఇక్కడ దేవుడు అన్నాడు, వారు హృదయమందు తప్పిపోయిన ప్రజలు నా మార్గంలో తెలుసుకోనలేదని, కావున కోపించి వీరెన్నడు విశ్రాంతిలో హృదయమందు తప్పిపోయారంట. మరొక మాట చూడండి, ఎక్కడ తప్పిపోయారంటే చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక, దీన్నే భక్తుడైన పౌలు గారు ఎత్తి మాట్లాడుతూ అంటాడు. చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని 8వ వచనం నుండి, నేడు మీరు ఆయన శబ్దము వినినెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరిశోధించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు. వారి హృదయమందు తప్పిపోయారు. ఇక్కడ పౌలు గారు ఇంకొంచెం లోతుగా రాస్తూ ఆ వచనాన్ని పౌలు గారు ఎత్తి చూపిస్తూ అంటున్నారు, వారు ఎల్లప్పుడూ వీరెల్లప్పుడూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినంతకాలం దేవుడు విసిగిపోయాడండి. మన భక్తి జీవితంలో కూడా దేవుడు మనల్ని బట్టి విసిగిపోతున్నాడేమో. అరే, వీడు ఈరోజైనా మారతాడేమో, ఈరోజైనా తన ప్రవర్తన దిద్దుకుంటాడేమో, తప్పిపోయిన స్థితిలోండి ఈరోజైనా బయటకు వస్తాడేమో అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఇక్కడ అంటున్నాడు, వారు హృదయ ఆలోచనలో, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గమును తెలుసుకోనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. చదవండిమ్మా. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందేమైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా, జీవము గల దేవుని విడిచిపెట్టేసే దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. అదిగోండి, వారు 40 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నారు. ప్రతి ఉదయము ఏమండి వారిని మేఘస్తంభములోను, ప్రతి రాత్రి అగ్ని స్తంభములో దేవుడు వారిని నడిపించాడు వారిని దేవుడు. ప్రతి రాత్రి ప్రతి ఉదయము మేఘస్తంభములో, అగ్నిస్తంభములో దేవుని సన్నిధి వారితో కూడా నడిపించిన వారు ప్రతి దినము ఏమయ్యారు? తప్పిపోతున్నారు. ప్రతి దినము తప్పిపోయారండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీరు కూడా జీవము గల దేవుని విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందేనని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఏ విషయంలో తప్పిపోతున్నాం, మాట ఏం తప్పిపోతున్నామేమో, హృదయమందు తప్పిపోతున్నామేమో, నీ ఆలోచనలో తప్పిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో నువ్వు దేవుని వద్ద ఒప్పుకో, దేవుని సన్నిధిలో అడుగు. దేవా, నేను తప్పిపోతున్నానయ్యా, నా హృదయ ఆలోచనలు తప్పిపోతున్నా. పైకి మాత్రం ఎంతో భక్తుల్లాగా పాటలు పాడుతున్నా, భక్తుల్లాగా వాయిద్యాలు వాయిస్తున్నా, భక్తుల్లాగా బోధిస్తున్నా, భక్తుల్లాగా మందిరానికి వస్తున్నా, అయినా తప్పిపోతున్నాను ప్రభువా, ఏ విషయంలో నేను తప్పిపోయానయ్యా అని నీవు దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఏ విషయంలో తప్పిపోతున్నానో నీకు తెలుసు అని మనం ఒప్పుకోవాలి దేవుని వద్ద. ఏ విషయంలో తప్పిపోతున్నామో మనం కేక వేయాలి. ఏమండి, ఎవరికైనాను 100 గొర్రెలుండి 100 గొర్రెలుండి 100 గొర్రెలు ఏ వ్యక్తికైనా నుండి ఒక గొర్రె తప్పిపోతే, ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఆ కాపరి ఏం చేస్తాడంటే
99ని ఒక చోట పెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు, తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి ఆ గొర్రె ఎక్కడుందో వెతుకుతాడు. అది ఎక్కడుంది, నా గొర్రె ఎక్కడుంది, ఎక్కడుంది, ఇది తప్పిపోయిన గొర్రె, ఇది ఒంటరిగా ఉంది, ఏ దుష్టముఖం దీని మీద దాడి చేస్తుందో అని చెప్పి ఆ కాపరి ఆ గొర్రె కొరకు వెతికి 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 వెతుకుతూ ఉన్నాడు. అరణ్యంలో వెతుకుతూ ఉన్నాడు. అది ఎక్కడ కనపట్లా. కేక వేస్తున్నాడు, ఎక్కడ కనపట్లా. అప్పుడు కొంత సమయము వెతుకుతున్న తర్వాత ఆ గొర్రె ఎక్కడో పొదలో చిక్కుకుంది. ఎక్కడో భయంకరమైన పొదలో చిక్కుని ఆ కాపరి స్వరము వినిన వెంటనే ఆ గొర్రె ఏం చేసిందంటే కాపరి స్వరం విని అది కూడా అరవటం ప్రారంభించింది. ఎప్పుడైతే కాపరి స్వరం ఏందో నేను నిజంగా తప్పిపోయానని తెలుసుకున్నది, తెలుసుకుని అరవటం ప్రారంభించింది. కాపరి కేక వేస్తున్నాడు, గొర్రె అరుస్తుంది. ఆ గొర్రె ఎటువైపు నుంచి కేక వేస్తుందో ఆ వైపుకు కాపరి వెళ్ళాడు. వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రె ఆ ఉన్న పరిస్థితిలో ఆ కాపరి ఆ కంపల్లోకి దూరాడు. ఏమండి, ఆ గొర్రెను రక్షించడానికి గాయాలు పాలైపోయాయి. ఆ ముళ్ళు గీసుకుని గొర్రెను రక్షించడానికి ఆ కాపరికి ఒళ్ళంతా, శరీరం అంతా గాయాలుగా మార్చబడింది. అయినా గాయాలైపోతున్న ఆ తప్పిపోయిన గొర్రెను విడిచిపెట్టలేదండి. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు అవసరమైతే తన ప్రాణం ఇవ్వటాన్ని కూడా కాపరి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వే విషయంలో తప్పిపోయావో ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనంలో ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలు. మన కాపరి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము తప్పిపోతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఓ, ఈ నా గొర్రె తప్పిపోయింది, ఈ నా సహోదరుడు తప్పిపోయాడు, ఇదిగో ఈ చెల్లి తప్పిపోయింది, ఇదిగో ఈ తమ్ముడు తప్పిపోయాడు అని చెప్పి కాపరి ఎదురు చూస్తూ ఉంటాడు. కాపరి ప్రేమ అట్లాంటిదండి. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో. ప్రతి దినము మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకుని కాపరి స్వరము విని కాపరి యొద్దకు మనం వస్తే మనమేమవుతామంటే సంతోషములో పాలివారము అవుతాం. ఒకవేళ మనం తప్పిపోయిన పరిస్థితి తెలియకుండానే తిరుగుతున్నామనుకో, మనము దేవుని విశ్రాంతిలో పాలు పంపులు పొందాం. ఆ గొర్రె కాపరి స్వరం విని కేక వేసి కాపరిని, ఏమండి, కాపరి యొద్దకు రావడానికి కేక వేసింది కాబట్టి కాపరి వెళ్ళి దాన్ని రక్షించాడు. తనను భుజం మీద వేసుకుని తన ఇంటికి దాన్ని తీసుకుని వచ్చి అంటాడు. 15వ అధ్యాయం లూకాసు వార్త 7వ వచనము 16వ వచనము, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పును కదా. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషం, నాతో కూడా సంతోషంలో పాలు పంపులు పొందండి. తప్పిపోయిన నా గొర్రె దొరికింది. తప్పిపోయినది నేను తప్పిపోయానని తెలిసి కాపరి స్వరము విన్న వెంటనే కాపరి దగ్గరికి వచ్చింది కాబట్టి, కాపరి స్వరము విని కేకలు వేసింది కాబట్టి, తన స్థితిని తెలుసుకుని కాపరి స్వరాన్ని విని కేకలు వేసింది కాబట్టి అది మరలా కాపరి వద్దకు రాగలిగింది. మన జీవితాల్లో కొన్ని నువ్వెక్కడ తప్పిపోయావు? మాట విషయంలో తప్పిపోయావేమో, లేకపోతే హృదయ ఆలోచనలు తప్పిపోయావేమో. హృదయమందు పైకి బాగానే ఉండి హృదయమందు అంతరంగాల్లో నీ ఆలోచనల వల్ల తప్పిపోయావేమో. ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకో. ఒకటి, మనము దేవుని యొద్ద నిత్యము నేర్చుకునే వారిగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో మౌనముగా ఉండటం నేర్చుకోవాలి. రెండవది, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని యొద్దకు రాగలిగితే దేవుడు మనల్ని నిత్య విశ్రాంతిలో ఉంచుతాడు. దేవుని యొద్దకు మనం తప్పిపోయిన స్థితి తెలియకపోతే ఏమయ్యారు? వారు విశ్రాంతిలో ప్రవేశింపలేదు. కానీ ఈ గొర్రె తప్పిపోయే విషయాన్ని తెలుసుకుని కాపరి యొక్క స్వరాన్ని విని గుర్తుపెట్టి మరలది కేకలు వేసి కాపరి కొరకు ఆశపడింది కనుక
కాపరి సంతోషంలో పాల్పొందింది. మన జీవితాల్లో కూడా దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో దేవుని యొద్ద మనం ఒప్పుకుని దేవుని యొద్దకు రాగలిగితే దేవుని విశ్రాంతిలో నీవు ప్రవేశిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెనందరూ కూడా మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి